చెరువులను అభివృద్ధి చేసి నీటి నిలువలను పెంచేందుకు 100 రోజుల పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పెందుర్తి మండలం వేపగుంట గ్రామం నుండి పీనగారి గ్రామానికి వెళ్లే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతుంది అని, దీనికి సాగునీటి సంఘాలు తమ వంతు చేయూత ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు. నా పేరు అభిషేక్ కిషోర్. నేను జిల్లా కలెక్టర్ గా కిందటి వారమే ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత విశాఖపట్నం జిల్లాలో నేను విజిట్ చేసిన మొదటి మండలం పెందుర్తి. మొదటి గ్రామం సరిపల్లి. ఈ సరిపల్లి గ్రామం ఈ పెందుర్తి మండలం నాకు ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది. ఈ సరిపల్లి గ్రామానికి నేను ఈరోజు మొదటిసారి వచ్చాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పిన ఇబ్బందులు కానీ, లేకపోతే మన మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి ఒక్క సమస్య మీద కొంచెం టైం కేటాయించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని తీర్చగలిగితే అన్ని మనం డెఫినెట్ గా వర్క్ చేసి సాల్వ్ చేద్దాము. నేను తెలుగువాడిని, మా సొంతూరు నెల్లూరు జిల్లా, మొదటిసారి జిల్లా పర్సనల్ కాబట్టి చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ మనకు రాష్ట్రానికే కాదు దేశానికే చాలా ప్రాముఖ్యమైన నగరం మరియు జిల్లా. నా వంతు కృషి చేసి మన జిల్లాకి ఎంతగా ప్రయోజనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టడానికి ఈరోజు మనం ఈ పినపెద్ద ట్యాంక్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మన జిల్లాలో సుమారు ఒక 125 ట్యాంకుల్లో వాటర్ డెప్త్, మన నీటి నిల్వ 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంది, 8 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే, మాన్సూన్ వర్షం ముందు నీటి నిల్వ 6 అడుగులు ఉండాలి, 6 మీటర్స్ ఉండాలి. వర్షం తర్వాత 3 మీటర్లు ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ ని 100 రోజుల క్యాంపెయిన్ ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్పెసిఫిక్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత ఒక వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంత సైంటిఫిక్ ప్రోగ్రామ్ తీసుకోవడం దేశంలో ఏ రాష్ట్రమో తలపెట్టదు. కానీ మన రాష్ట్రము, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చాలా మంచి ఎక్సర్సైజ్ టేకప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీటి వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అయితే గనక చుట్టుపక్కల రైతులకు కానీ, సాగునీటికి కానీ, లేకపోతే తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇవన్నీ మనం అందరం ఈరోజు మాట్లాడుకుంటే జరుగుతుందా అన్న అపోహ మనందరికి ఉండొచ్చు. కానీ ఒక జిల్లాలో ఇది ఒక పైలట్ బేసిస్ కింద ఈ కార్యక్రమం టేకప్ చేసి, అది కూడా రాయలసీమలో ఒక వెనుకబడిన ప్రాంతంలో బాగా డ్రై అరిడ్ ఏరియా అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి చాలా సక్సెస్ చూసిన తర్వాత రాష్ట్రం అంతా సైంటిఫిక్ గా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. 100 రోజుల్లో వర్క్ ని ఐడెంటిఫై చేయడమే కాదు, కంప్లీట్ చేసి డిఫరెన్స్ కూడా చూపించాలి అని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. మన ఈ పిన ట్యాంక్ కానీ పెద్ద ట్యాంక్ కానీ రెండింటి చూస్తే ఈ జంగల్ క్లియరెన్స్, ఈ బండ్ స్ట్రెంగ్ ఇవన్నీ టేకప్ చేస్తాము, డీసిల్టేషన్ మొత్తం చేస్తాము. ఇవన్నీ చేయడం వల్ల వాటర్ టేబుల్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది కూడా మనం 100 రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ ట్యాంక్ దగ్గర కలిసి మాట్లాడుకునే అవకాశం మనందరికి వస్తుంది.